అందరూ బిగ్ స్క్రీన్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క సీన్ అసలు గూస్ బంప్స్ అండి. ఇంటర్వెల్ సీన్ అయితే బా అద్భుతం. సినిమా యానిమల్స్తో మాత్రం చాలా బాగా తీసినారు. అందరు వచ్చి ఐమాక్స్ కానీ పీవీఆర్ కానీ పెద్ద పెద్ద స్క్రీన్ డాల్బీ అట్మాస్ ఎక్కడుందో అక్కడనే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. పార్ట్ 1లో ఓన్లీ లాస్ట్ సీన్కి మాత్రం దైవం ఉందని చూపిస్తారు. బట్ పార్ట్ 2లో మిడిల్లో చాలాసార్లు వస్తారు. అది నేను చెప్పొద్దు, మీరు వచ్చి చూడండి ప్లీజ్. సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్. క్రేజీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సెకండ్ది ఇంకా బాగుంది. ఫస్ట్ది క్రేజీ ఉంది. సెకండ్ది అయితే అసలు ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీ అనుకోవచ్చు. ఉంది. అదేం మనం చెప్పకూడదు. సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. ఫస్ట్ దానికంటే దీనికి విజువల్ కానీ అన్నీ బాగున్నాయి. థియేటర్లో చూసే సినిమా చెప్పాను కదా. థియేటర్ క్రేజీ. చాలా బాగుంది. అంటే అది మనం మూవీకి వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనం ఒక డివోషనల్ వేలో వెళ్ళిపోతాము. క్లైమాక్స్కి వచ్చేసరికి మనం కంప్లీట్ డివోషనల్ ఫీల్డ్లో వెళ్ళిపోతాము. అంటే అది మూవీ చూస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం మూవీ చూసే క్లైమాక్స్లో మనం ఆ గోల్లోకి వెళ్ళిపోతాం. ఆ రేంజ్లో తీశాడు. చాలా బాగుంది. అది దీన్ని కంపేర్ చేయాలి. రెండు డిఫరెంట్ స్టోరీస్. ఆ పాస్ట్ ఎలా ఉంటుందో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆ ఫస్ట్ పార్ట్ కంటే కంపేర్ చేస్తే ఇది వేరే లెవెల్లో తీశారు. అంటే ఆ బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఆ బడ్జెట్కి తగ్గట్టు యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్, ఆ సెట్స్ అవన్నీ చాలా బాగా చేశారు. అన్నీ బాగున్నాయి. ప్రతిదీ బాగుంది. మనం దీంట్లో నెగిటివ్ అన్ని వెతకడానికి లేకుంటుంది. ప్రతిదీ బాగుంది. అందరు చూడొచ్చు. ఫ్యామిలీతో అందరు మీ పిల్లలందరినీ తీసుకురండి. ఇట్లాంటి మూవీస్ని మీరు మిస్ చేయకండి. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. లేదు మీరు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. రివ్యూస్ అవన్నీ పట్టించుకోకండి. మీరు మూవీ చూడాలనుకుంటే సీదా థియేటర్కి వచ్చి చూడండి. తర్వాతనే మీరు డిసైడ్ చేయండి అంతే. థ్యాంక్ యూ. It's mind blowing. Definitely, like part 1 chusaka, we thought there will be an excellent performance or the divine this thing, but it's above the expectation. Thank you. Chala bagundi. Yes. They have definitely improved. Whatever the expectation we have than the first part, it is definitely reached. Andaru 100% enjoy cheyochu. Yes. And ee movie tenure emundi 2.5 hours lekapothe 3 hours ela gadichindo asalu teliyaledu. It's so excellent. We were completely involved in it. Every second or every minute we were completely involved in the movie until it was completed. Interval tarvata mem chusamu. It is only interval. కంప్లీట్ మూవీనే అయిపోయిందా అనే అంత టైం అంతలా అనిపించింది. సో ఇట్ వాస్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. క్లైమాక్స్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ బాగుంది. రిషబ్ శెట్టి క్లైమాక్స్లో శివుడిలో వస్తారు. అది సూపర్. పార్ట్ 1 బాగుందా? ఇది బాగుందా? పార్ట్ 1 బాగుంది. కంపేర్ చేయకపోతే ఇది ఓకే. ఉందంటే చాప్టర్ బీజిఎం బాగుంది. ఇలా రిషబ్ శెట్టి లాస్ట్లో అరుస్తారు కదా, అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసి సీట్ అలా చాలా అటెన్షన్లో వచ్చేస్తాం. నాకు ఫస్ట్ హాఫ్ అంటే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది కొంచెం ల్యాక్ చేస్తుంది. అందరు చూడొచ్చు. థ్యాంక్ యూ. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. పార్ట్ 1 ఆబ్వియస్లీ బాగుంది. బీజిఎం చాలా బాగుంది. రిషబ్ శెట్టి అండ్ హీరోయిన్ బాగుంది. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 బాగుంది. కానీ పార్ట్ 2లో ఇది హిస్టరీ. అంటే పార్ట్ 2లో హిస్టరీ చూపించారు. అంటే ఏంటి దేవుడి గురించి ఏంటి. కానీ దీంట్లో ఒక్క దేవుడు కాదు, 2 దేవుళ్ళు ఉన్నారు. శివుడు పార్వతి మనకి ఎలా చూపిస్తారో దీంట్లో అలానే చూపించారు. మాకు లాస్ట్ మినిట్స్లో గూస్ బంప్స్ మామూలుగా రాలేదు. మీరు ఒక్కసారి పైరస్లో కాకుండా థియేటర్లోకి వచ్చి చూడండి. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు. అలా కాదు, 2 బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉందండి? క్లైమాక్స్ మామూలుగా లేదండి. చూసినప్పుడు మాకైతే మైండ్ పోయింది.
బాబాయ్ మామూలు కాదు. మీరు దేవుడికి ఒక శివుడి దగ్గరికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్ళడం మీకు ఏమనిపిస్తుంది? సేమ్ అలానే ఎగ్జాక్ట్లీ క్లారిటీగా ఏం చూపించలేదు. మనకి చిన్నప్పుడు కాటన్లో చూపిస్తారు ఇలాగా శివుడి దగ్గర ఇలాగా రాక్షసుడు ఉన్న ఒకరు చూపిస్తారు కదా, కొమ్ములు ఉంటాయి కదా. సేమ్ నాకు అలా చూసినప్పుడు అయ్యే కానీ అది హల్క్ మ్యాన్లా కనిపించాడు నాకు. పార్ట్ 3 ఉందండి, పార్ట్ 3 ఉంది. అంటే మనకి లాస్ట్లో ఎలా చూపించారో సగం చూపించారు కదండి, ఆ సగమే మళ్ళీ పెట్టారు. అంటే ఏంటి మళ్ళీ ఏం జరగబోతుంది అని ట్విస్ట్ పెట్టారు. కానీ సినిమా చాలా బాగుందండి, మైండ్ పోతుంది లోపల. యా గాయ్స్, ఇప్పుడే కాంతారా చాప్టర్ 2 చూడడం జరిగింది. సినిమా వరకు ఏంటంటే మనకు ఫస్ట్ పార్ట్ ఒకటి, అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకు చాలా క్లారిటీగా వెళ్తుంటుంది, కామెడీగా ఉంటుంది, అటు ఇంట్రెస్ట్గా దేవుడు మధ్యలో వెళ్ళిపోవడం, ఇలా సస్పెన్స్గా కొంచెం భయపెడుతూ అలరిస్తూ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేప్పటికి ఏంటంటే కేవలం అంటే చాప్టర్ 2లో ఏంటంటే ఫస్ట్ 1 అవర్ కొంచెం బోరింగ్గా అనిపించింది, ఒక రొటీన్గా చిన్న అంటే ఒక నవ్వలేక కామెడీతో కొంచెం ఫస్ట్ అవర్ 1 అవర్ బోర్ కొట్టించింది. కానీ ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరికి నిజంగా ఇంట్రెస్ట్ అనేది మామూలుగా పెరగదు సినిమా మీద. ఇంకా బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా హైలైట్గా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా బాగుంది. దేవుడి కోసం వివరించే విధానం, అంటే శివుడు ఎన్ని అవతారాలు ఇస్తాడు, ఏ అవతారంలో వస్తాడు, దాన్ని రాసుకున్న స్టోరీ అయితే బాగుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా అక్కడక్కడ తీసుకెళ్లారు. బట్ అది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. బట్ లాస్ట్ 40 నిమిషాలు యాక్షన్ పార్ట్ కావచ్చు, లేదంటే ఆయన నిజంగా రిసెప్షన్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా దేవుడు ఒక శివుడు నిజంగా వస్తే మనకి ఎంత భయం వేస్తుంది, అంత యాక్టింగ్ చేశారు. చాముండేశ్వర్ క్యారెక్టర్లో ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన శివుడు క్యారెక్టర్లో ఇచ్చేసిన విధ్వంసం కానీ నిజంగా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా నిజంగా ఒరిజినల్గా ఆస్కార్ ఈయనకి ఇవ్వాలి, ఎవరికే కాదు రిసెప్షన్కి ఆస్కార్ అంత యాక్టింగ్ చేశారు. ఇంకా స్టోరీ పరంగా చెప్పుకుంటే అంటే కాంతారా 1 జస్ట్ శాంపిల్ అన్న, కాంతారా 1 అనేది జస్ట్ శాంపిల్, క్లైమాక్స్లో హైలైట్ చేశారు. బట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా హైలైట్ ఉంటుంది. బట్ యాక్షన్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ ఏమైనా హైలైట్ ఇంకా యాక్షన్ మాత్రం చాలా రిచ్గా చాలా గ్రాండియర్గా అనిపించింది. అంటే ఈ రేంజ్ యాక్షన్ పార్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. బట్ సినిమా పరంగా చూసుకుంటే బీజిఎం అయితే చాలా హైలైట్గా అనిపించింది. నిజంగా ఏ సీన్కి ఎంత మళ్ళీ ఓవరాల్గా సూపర్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ పార్ట్ 1 కంటే బాగుందా బ్రో? పార్ట్ 1 కనే బాగానే ఉంటుంది. చాలా లింక్ అంటే ఫస్ట్ షూటింగ్ It's very nice overall. The climax part is very nice. The end, last 10 minutes is very nice. You get goosebumps. I swear. సో రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ ఎలా? It's very nice. The acting is very nice. ఓకే, కాంతారా బాగుందా, చాప్టర్ 1 బాగుందా, ప్రీక్వెల్ ఆర్? I think this present is very nice. ఎందుకు? I don't know. There's many scenes. I like the acting of Rishabh Shetty. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 10 on 10. Yeah, must watch. And it's just awesome to watch. Go watch it, don't miss it. Watch it in the theaters. మస్తు ఉంది, మస్తు. లాస్ట్ క్లైమాక్స్ మస్తు, క్లైమాక్స్లో అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఫస్ట్ బాగుందా, ఇప్పుడు సెకండ్ పార్ట్ బాగుందా? రెండు, ఫస్ట్ది బాగుంది, సెకండ్ దానికన్నా మంచిగా ఉంది. మీకు ఏమంటే బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అన్నీ విఎఫ్ఎక్స్ అన్నీ మస్తు ఉన్నాయి. బాగుంది, నైస్, చాలా బాగుంది. గ్రాఫిక్స్, రిషబ్ శెట్టి యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ చూసారా మీరు? ఫస్ట్ చూశాను, ఫస్ట్ది సెకండ్ అంటే కొంచెం సేమ్ అలా ట్రాకే ఉంటుంది. బట్ మూవీ సూపర్, గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. 3 hours బోర్ ఏం కొట్టదు, ఏం లేదు. బట్ చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ನೈಸ್ ಮೂವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಕನ್ನಡ ಮೂವಿ, ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರವರು, ಕರ್ನಾಟಕದವರು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ಮೂವಿನ ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ ಹಾಗೂ ಕನ್ನಡ ಮೂವೀಸ್ನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎರಡು ಚೆನ್ನಾಗಿದೆ, ಅದಕ್ಕಿಂತನೂ ಇದು ಇನ್ನೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಂ చూసాము, ನೋಡಿದ್ದೀವಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ మూవీ మాత్రం. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఇంట్లో ఉన్నవారు. చూసాము. పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది, ఉంది, చాలా బాగుంది, వెళ్ళి చూడండి. నిజంగా చాలా మంచిగా ఉంది మూవీ. చాలా చాలా భయపడతారు కానీ చాలా బాగుంది. అంటే మన రూట్స్, దైవం అనేది ఏమనేది చూపిస్తారు ఈ మూవీలో. ఇది చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళకి.